టీ20 సిరీస్ లో ఎదురైన నిరాశకు వన్డేలో భారత్ అదిరిపోయే సమాధానం చెప్పింది. ఇంగ్లాండ్ ను వారి సొంత గడ్డపై ఓడించి 3 మ్యాచ్ల సిరీస్ ను ఘనంగా ప్రారంభించింది. ఈ విజయానికి అసలు హీరోలు ఎవరు, రోహిత్ కోహ్లీ ఫెయిల్ అయిన భారత్ ఎలా గెలిచింది, పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత బౌలర్లు మొదటి నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బెన్ డకెట్ 43 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. కానీ ఆ తర్వాత గుర్నూర్ బ్రార్ అదిరిపోయే కంబ్యాక్ చేశాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో వరుసగా 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు భారీ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే జేకబ్ బెథెల్ ను, 4వ బంతికి బెన్ డకెట్ ను అవుట్ చేసిన గుర్నూర్ బ్రార్ అద్భుతమైన కంబ్యాక్ తో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ను కుదిపేశాడు. మరో ఎండ్ లో బూమ్రా తన రెండో స్పెల్ లో బరిలోకి దిగ్గానే మరోసారి మ్యాజిక్ చేశాడు. ప్రమాదకరమైన హ్యారీ బ్రూక్ ను కేవలం ఒక్క పరుక్కే అవుట్ చేసి ఇంగ్లాండ్ కు భారీ షాక్ ఇచ్చాడు. ఇక భారత్ కు ప్రసిద్ధ్ కృష్ణ మరో భారీ బ్రేక్ త్రూ అందించాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న జోస్ బట్లర్ ను పెవిలియన్ పంపించి ఇంగ్లాండ్ కు గట్టి దెబ్బ కొట్టాడు. బట్లర్ క్యాచ్ ను అందుకునే ప్రయత్నంలో శుభమన్ గిల్, గుర్నూర్ బ్రార్ ఒకరినొకరు ఢీకొట్టుకున్నప్పటికీ గుర్నూర్ బ్రార్ అద్భుతమైన బ్యాలెన్స్ కోల్పోకుండా క్యాచ్ ను పూర్తి చేశాడు. దీంతో భారత్ మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం సాధించింది. అదే ఓవర్ లో ప్రసిద్ధ్ కృష్ణ సామ్ కరన్ వికెట్ పడగొట్టి మ్యాచ్ ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. మనం చూస్తుండగానే ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ టమ్స్ వెనుక ఒక చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. శివన్ దూబే బౌలింగ్ లో వేగంగా ఆడుతున్న విల్ జాక్స్ ఇన్నింగ్స్ కు ముగింపు పలికింది. దీంతో దూబే తన వన్డే కెరియర్ లో 2వ వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు. 21.4 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోర్ 107 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఒక దశలో భారత్ మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం చలాయించింది. అయితే 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జో రూట్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను శివన్ దూబే జారవిడిచాడు. ఆ లైఫ్ ను పూర్తిగా ఉపయోగించుకున్న రూట్ తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జో రూట్ మాత్రం ఒక ఎండ్ లో నిలబడి 76 పరుగులతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. చివర్లో లియామ్ డాసన్ 68 పరుగులు చేసి స్కోర్ ను 258 పరుగుల వరకు తీసుకొని వెళ్లారు. అయితే జో రూట్ మరియు లియామ్ డాసన్ కలిసి 121 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి కొత్త రికార్డు సృష్టించారు. బర్మింగ్హామ్ 2026లో ఈ అరుదైన ఘనత నమోదైంది. భారత్ పై వన్డేల్లో 7వ వికెట్ కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. తర్వాత ఇంగ్లాండ్ జట్టు 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. బాపు అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే అతని వన్డే కెరియర్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ చెరో 2 వికెట్లు, బూమ్రా, శివన్ దూబే చెరో 1 వికెట్ తీశారు. ఇక 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు మంచి ఆరంభం మాత్రం దక్కలేదు. మొదట్లోనే రోహిత్ శర్మ 21 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మంచి ఆరంభాన్ని అందిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలింది. రోహిత్ అవుట్ అయిన కొద్దిసేపటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా కేవలం 6 బంతుల్లో 5 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. దీంతో రోహిత్, కోహ్లీ ఇద్దరు తక్కువ స్కోర్లకే అవుట్ అవ్వడంతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత కెప్టెన్ గిల్ మరియు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకుని వెళ్లారు. శుభమన్ గిల్ నుంచి మరో అద్భుతమైన అర్ధశతకం ఇన్నింగ్స్ ను పూర్తి చేశాడు. ఇది అతని వరుసగా 3వ వన్డేల్లో 50+ స్కోర్. అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ భారత్ ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించాడు. శుభమన్ గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ కలిసి శతక భాగస్వామ్యంతో భారత్ ను బలమైన స్థితిలో నిలబెట్టారు. అయితే ఆ తర్వాత మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. 80 పరుగుల వద్ద గిల్ గాయంతో రిటైర్డ్ హార్ట్ గా మైదానాన్ని వీడగా వెంటనే 35 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. దీంతో బర్మింగ్హామ్ లో మ్యాచ్ లో తిరిగి పట్టు సాధించే అవకాశం ఇంగ్లాండ్ కు లభించింది. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కేవలం 3 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత భారత్ కాస్త ఒత్తిడిలో కనిపించింది. కానీ అక్కడి నుంచి వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు చేసి నాట్అవుట్ గా మిగిలారు. అక్షర్ పటేల్ 57 పరుగులు చేసి నాట్అవుట్ గా ఇద్దరు ప్రశాంతంగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లి భారత్ కు 6 వికెట్ల ఘన విజయాన్ని అందించారు. భారత్ 45.2 ఓవర్లలో 262 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అసలు హీరోగా నిలిచాడు. బంతితో 4 వికెట్లు, బ్యాట్ తో అజయ్ అర్ధశతకం మ్యాచ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. టీ20 సిరీస్ ఓటమి తర్వాత వన్డేలో భారత్ ఇచ్చిన ఈ విజయం అభిమానుల్లో మళ్లీ నమ్మకాన్ని పెంచింది. ఇదే జోరు కొనసాగిస్తే భారత్ సిరీస్ ను కూడా సొంతం చేసుకునే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 1 వికెట్, జోస్ టంగ్ 1 వికెట్, సామ్ కరన్ 1 వికెట్ తీశారు. మరి ఈ మ్యాచ్ లో మీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? అక్షర్ పటేలా లేక శుభ్మన్ గిల్లా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.